పెట్టుకొని గెలవచ్చు ఎమ్మెల్యేని నిలబెట్టి. ఎమ్మెల్యేని నిలబెట్టుకున్నా కూడా గెలవడు అన్న పవన్ కళ్యాణ్. అంతగా లేదన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ సింగిల్ గెలిస్తే గెలవడు అన్న, మళ్ళీ ఓడిపోతాడు. అంటే ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఉందన్న పైసలు ఉంది కానీ ఆ 2 ఏళ్ళున్నర ఈడు 2 ఏళ్ళు ఆడు లోకేష్ ఇద్దరు, ఎందుకంటే బాబుది అయిపోయింది ఆల్రెడీ. విజయసాయి కార్యకర్తలు టీడీపీ జనసేన కొట్టుకుంటున్నారు కొంతమంది, దాని గురించి ఏం చెప్తారు? కొట్టుకోవడం అంటే ఇంకా రాజకీయం నడుస్తూనే ఉంటాను. కొట్టుకోవడం ఏం లేదన్న, బాగా నడుస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళే మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళు ఉన్నారన్న. ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ మధ్యలో మళ్ళీ వైసీపీ అటు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదన్న. 10 మంది ఉన్న కాడ ఇద్దరైనా పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ అధికారం వచ్చినాక అధికారం రాకముందు ఏం తేడా గమనించారు? పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత కొద్దిగా బాగున్నాడు. అంతకుముందు కొద్దిగా తిరిగాడు కానీ ఇప్పుడు కొద్దిగా మొత్తం ఎక్కడికక్కడ మంచిగా. అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా, వెళ్ళారు. మరి అక్కడ వెళ్ళడం వల్ల ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఆయన స్పీచెస్ కానీ ఓట్లు వేసే ఛాన్స్ ఉందా? అక్కడ ఉందన్న, అక్కడ ఆల్రెడీ చంద్రబాబు కూడా వెళ్ళాలి కానీ అక్కడ ఇక్కడ అలా ఆయన చనిపోయాడని వచ్చాడు, క్యాన్సిల్ అయింది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చాడు చంద్రబాబు, లేదా అక్కడ మీటింగ్ ఉంది చంద్రబాబు. ఓకే, అయితే మరి కూటమి పరిపాలనలో మరి అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉందా? ఉందన్న, అభివృద్ధి ఉంది. కంపెనీలు తీసుకొని వస్తారు, మంచిగానే ఉందన్న, ఇబ్బంది ఏం లేదు. అమరావతి డెవలప్, పోలవరం అయితే కంప్లీట్ చేస్తాడు అన్న పక్క 29 లోపు. ఒక మధ్యలో ఈ రాపోయిన ఎలక్షన్ రాపోయినా కంపల్సరీ చేస్తాడు. 29కి తాప ఎట్లయినా అక్కడ చంద్రబాబు కంపల్సరీ. పోలవరం కంప్లీట్ కావాలంటే నెక్స్ట్ టైం కూడా మరి చంద్రబాబు నాయుడే రావాలి. ఇప్పుడు అయిపోతుంది అన్న, ఈ 19లో, ఈ 29లో అయిపోతుంది అన్న. 29లో అయిపోతుంది. అప్పుడు కొడాలని నేను అన్నాడు నేను చేసేస్తాను, అనిల్ నేను అన్నాడు నేను చేసేస్తాను 2024కి. ఈడు చేసాడు అన్న, ఆ మెగావాడు అంతే తీసుకున్నాడు, అది అంతే ఉండదు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు అసలు ఎవరు కనిపించట్లేదు, అందరూ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అండర్గ్రౌండ్ కింద బావి తీసేటప్పుడు గుంత తీస్తాం కదన్న. అంటే కొడాలని డైరీ టీవీస్లో ఉండేటోడు కానీ మరి ఇప్పటి వరకు కనిపించలేదు. అంటే ఎవరు కొడాలని ఆల్రెడీ ఇలా అరెస్ట్ వారెంట్ ఇచ్చారన్న, ఆల్రెడీ అవుతాడు రేపు వెళ్ళండి. మనది అప్పుడు తిట్టాడు కదా చంద్రబాబు. ఈ లెక్క ప్రకారం తీసుకుంటే ఎవరు అరెస్ట్ చేయాలి? ఇచ్చారన్న, ఇలా పొద్దున ఇచ్చిండు అన్న. రామ్ గోపాల్ వర్మ కూడా TV9లో చూడన్న. రామ్ గోపాల్ వర్మ కూడా అంటే ఇచ్చారు, అంటే అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మరి ఆయన హైకోర్టు చుట్టూ తిరుగుతాడు, మరి ఎలా ఉండదు, అరెస్ట్ చేస్తారా లేదా? చేస్తారన్న కంపల్సరీ. నువ్వు హైకోర్టు తిరుగు, ఏడని తిరుగు. జగన్ అంటాను మొన్న నువ్వు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను దేశాలు దాటిపోయినా కొట్టుకుంటాను. ఇంకా ఉండి మా మాజీ సీఎం అన్న ఏడ కొట్టుకుంటాడు. అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అంటున్నాడు నేను ఎక్కడ పోయినా నేను తీసుకువస్తాను, ఏడన్నా ఇంకేడొస్తాడు అన్న, జైలుకి పోతాడు. అయితే జగన్ కంపల్సరీ. రామ్ గోపాల్ వర్మ గారు నాకు 3rd డిగ్రీ ఇస్తారేమో అని అంటున్నారు. మరి 3rd డిగ్రీ ఇస్తారా అన్న రామ్ గోపాల్ వర్మ? ఇవ్వచ్చు అన్న, ఇస్తే ఇంకా టైం ఉంది, అది తిరుగుతున్నాడు కదా, ఇస్తే ఇవ్వచ్చు ఉందా దాంట్లో. అంటే ఏం మాట్లాడలేదు కదా అన్న, అంటే మామూలుగా సోషల్ మీడియాలో అట్లా మాట్లాడారు కానీ వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు కదా. మాట్లాడలే కానీ క్రిటిసైజ్ చేయడం చేశారు తప్ప ఒక మనిషి వ్యక్తిగతంగా చేయలేదు కదా. చేశాడు అన్న అప్పుడు ఆ మీడియా లోకేష్ ఉంటాయి అన్న, అన్ని బయటకు వస్తే కానీ కేసు అయిన తర్వాత. లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు అనుకోవచ్చా? ఓపెన్ చేశాడు కదా, నాకు చేయాలి కదా కంపల్సరీ. అంటే రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు రాసుకున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారు అనుకోవచ్చా? చేయడు అన్న, అట్టేం చేయడు కానీ చేస్తాడు అన్న. రెడ్ బుక్ కంపల్సరీ. మరి ఇంకా వైసీపీలో ఎవరెవరి మీద జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది? ఇంకా ఇవి చెప్పుకునేది ఏముందన్న, చిన్నగా ఒకటి చేసిన దొంగతనం చిన్నగా వస్తుంది బయటికి. అంటే జగన్ గారు అంటున్నారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు మేము కూడా చూపిస్తాం అంటున్నారు. ఆ ప్రభుత్వం రాదు కదా నాకు. జగన్ 2 నెలలు జైలుకి పోతాడు, 2 నెలలు, ఇప్పుడు 2 నెలలు నెలన్నారు అంతే. ఇంకా ఆల్రెడీ రేపు నవంబర్ 2వ తారీఖు బెయిల్ రద్దు అవుతుంది, జైలు పంపిస్తారు కంపల్సరీ అన్న.